శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా కమ్మని పరిష్వంగము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మా మేనల్లుడు చిరంజీవి యోగానందునికి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కాశీకి గురు పూజల్లో జరుగునున్న కళ్యాణమును గూర్చి మేము భాషించుకొంటిమి. మా పెద్దమ్మాయి చిలసౌ కామేశ్వరిని వివాహ విషయమై కంగారు పడవద్దనియు, ఆమె వివాహ విషయమున తాము బాధ్యత వహింతుననియు శ్రీవారు అభయమొసంగిరి. నా కుమారునకు అభ్యుదయము కొంతకాలమునకు పిమ్మట సిద్ధించునని పలికిరి. శ్రీవారు నాకు ఓపియం 200, నా భార్యకు కోలోసింధిస్ వనం, సీతాపతికి సంగునేరియా వనం, 15 దినముల పిదప సిఫిలినం 10, వేరొక మా బంధువునకు అనకార్డియం వనం, వేరొకనికి మెడోరియనం 200 సూచించిరి. తమ ఈ సందర్భపు సంభాషణలలో భవిష్యత్తులో నేను చిరంజీవి అనంతకృష్ణ వెంబడి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములందు పాల్గొనుమని సూచించుట జరిగినది. మాస్టర్ చెప్పారటండి, భవిష్యత్తులో అనంతకృష్ణ గారి వెంబడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములందు పాల్గొనుము అని సూచించారట మాస్టర్. ఇంకను ఎన్ని విషయములు మాట్లాడిరో కానీ ఎప్పటి వలె చిరునవ్వు వెలయింపలేదు. ఈ సందర్భమున గంభీరవదనులై ఉండిరి. కారణము అనూహ్యము. తదనంతర కాలమున శ్రీవారి నవల పురుషమేధమును మరలా శ్రద్ధతో పఠింపగా అందు ధర్మరాజు శ్రీకృష్ణునితో కొన్ని నెలలు గడుపుటకై తపించననియు, అయినను అనతి కాలమున కృష్ణుడు నిర్యాణమందుటచే అది కుదరలేదనియు తెలియవచ్చినది. నేను ధర్మరాజును కాదు కానీ శ్రీవారు శ్రీకృష్ణులే. నా విషయమునను అట్లే జరిగినది. అమ్మగారి మంచముపై మేము మువ్వురము కూర్చుండి ఉండగా ఈ సంభాషణము సాగినది. ఆమె పాపము మమ్ములను అచట కూర్చుండబెట్టి వెలికి వెడలిపోయిరి. మాస్టర్ గారితో సంభాషణ పూర్తియగుసరికి 12 గంటలు దాటినది. వారికి నమస్కరించి సెలవు తీసుకొంటిమి. అమ్మగారు స్వయముగా నాకు మంచమును దానిపై శయ్యను ఏర్పాటు చేసిరన్నచో ఆమె వాత్సల్యము వర్ణనాతీతము. నిరాడంబరము సరళము ఆమె శీలము. మరునాడు ఉదయముననే 4 గంటలకే మేల్కాంచి శ్రీవారు ఇంగే గారు తమ కాలకృత్యములను ముగించుకొని కుర్చీలపై ఆసీనులైరి. ఇంకా నీ స్నానము కాలేదా అని శ్రీవారు కేకవేసిరి. చేస్తున్నాను అని పలికి నేను త్వరలో వారిని చేరి వేరొక కుర్చీలో ఆసీనుడనైతిని. తమ సాన్నిధ్యమును క్షణము కూడా విడవకుండా నాకు ప్రసాదింపవలయునని శ్రీవారి తపన. అదియే నాకిప్పటికిని ఎప్పటికిని శ్రీరామరక్ష. అంతటా మాస్టర్ గారిని ఎవరో కలిసి ఇట్లు ప్రశ్నించిరి, మీరీ నడుమ కాలమున పాలిస్టర్ బట్టలు ధరించిరి కదా, మరలా వానిని మార్చి కాటన్ వస్త్రములనే ధరించుచున్నారేలా? శ్రీవారు ఇట్లు బదులు పలికిరి, నేను మొదటి నుండి కాటన్ బట్టలనే ధరించటివాడను. ఈ నడుమ నాకు బట్టలు పెట్టు భక్తుల తృప్తికై పాలిస్టర్ స్వీకరించి ధరించుచున్నాను. కానీ ఈసారి పాశ్చాత్య పర్యటనలో నన్ను ఒకరు ఇట్లు నిలదీసిరి, మీరు అందరికీ నిరాడంబరత్వమును నేర్పుచు మీరే ఖరీదైన నాగరిక వస్త్రములు ధరించుట ఏమి అని. నేనంతటితో పాలిస్టర్ వస్త్రములకు ఖరీదైన వస్త్రములకు స్వస్తి చెప్పి తిని, భక్తుల బలవంతమే నా ఈ నాగరిక వస్త్రధారణమునకు కారణము కానీ ఇది నా సహజ స్వభావము కాదు
అని స్పష్టీకరించి తిని. అప్పటి నుండి మరలా వెనుకటి వలె కాటన్ బట్టలనే ధరింప ఆరంభించి తిని. నిరాడంబర జీవనము గడుపక విలాస జీవితము గడుపువాడు త్యాగము సేవ చేయలేడు కదా. ఈ వాక్యం మళ్ళోసారి చెప్పుకుందామండి. నిరాడంబర జీవనమును గడుపక విలాస జీవితమును గడుపువాడు త్యాగము సేవ చేయలేడు కదా. అంతటా మాస్టర్ గారు కుర్చీలో కూర్చుండి కనులు మూసుకొనిరి. మాస్టర్ గారికి ఇంగేకు నాకు నడుమ అప్పుడు ఇట్లు సంభాషణ సాగినది. వాళ్ళ ముగ్గురికి నడుమ జరిగినటువంటి సంభాషణను మనకిస్తున్నారండి. ముందుగా ఇంగే గారు అంటున్నారు, మాస్టర్ గారు స్నానము చేసిన పిదప ఉత్సాహముగా ఉండి పనులు చేసి కొందురు కదా, తమరేల కనులు మూసిరి, చాలా వస్తులై ఉన్నారా అని అడుగుతోంది ఆ ఇంగే గారు. మాస్టర్ అంటున్నారు, లేదు నిద్రించుచున్నాను. అప్పుడు మళ్ళీ ఇంగే గారు అంటున్నారు, అది ఏమీ చిత్రముగా ఉన్నదే, స్నానానంతరము నిద్ర ఎట్లు వచ్చును? దానికి మాస్టర్ అంటున్నారండి, నీకు తెలియదులే, స్నానానంతరము నిద్ర చాలా హాయిగా ఉండును. ఇంగే గారు అంటున్నారు, ఓహో అట్లానా. అప్పుడు పొన్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, అమ్మా మాస్టర్ గారి మాటలు నిజమని నమ్మితివా తల్లి, వారు లీలాప్రాయులు, వారు నిద్రలో లేరు. అప్పుడు ఇంగే గారు అంటున్నారండి, మాస్టర్ గారే స్వయముగా తాము నిద్రించుచున్నామని నుడివిరి కదా, అది అసత్యమెట్లగును అంటే అన్నీ ఆవిడ ఆంగ్లంలోనే అన్నారండి. ఇవి మనకి తర్జుమా చేసి పున్నయ్య శాస్త్రి గారు అందిస్తున్నారు. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, వారు మిమ్ము సరదాగా ఆట పట్టించుచున్నారు, వారిది నిద్ర కాదు. ఇంగే గారు అంటున్నారండి, మాస్టర్ గారి వైపు తిరిగి ఇంగే గారు, మీది నిద్ర కాదని పున్నయ్య అనుచున్నాడు, ఏమిటది, అతని మాటలు నిజమేనా? అప్పుడు మాస్టర్ అంటున్నారు, నేను నిద్రించుచునే ఉన్నాను, ఇది వాస్తవము. అప్పుడు ఇంగే గారు పున్నయ్య శాస్త్రి గారి వైపు తిరిగి, మాస్టర్ గారు తమది నిద్రయే అనుచున్నారు, మీరు కాదనుచున్నారు, ఏమిటిది? అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి, వారు అట్లే అందరు, అది వారి ఆట, వారి మాటలు నమ్మకండి. అప్పుడు ఇంగే గారు మళ్ళా మాస్టర్ గారి వైపు తిరిగి, ఇది ఏమి పున్నయ్య ఇట్లనుచున్నాడు, మాస్టరు అతని మాటలు నమ్మకము. ఇంగే గారు అయోమయంలో పడ్డారండి. మరి పున్నయ్య మీది నిద్ర కాదని అనుటలో కారణమేమి? మాస్టర్ అన్నారు, ఆ పలికినది అతడే కనుక అతనినే అడుగుము, నన్నడుగుట ఏలా? ఇంగే ఇక చేయునది లేక వివరింపుమని పున్నయ్య శాస్త్రి గారిని కోరింది. అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, అమ్మా మాస్టర్ గారి వంటి మహాత్ములది మనదాని వలె మామూలు నిద్ర కాదు. మనస్సు ఇంద్రియములు మాత్రము నిద్రించును, వారు మాత్రము అఖండమైన అనంతమైన అంతర్యామి చైతన్యముగా ఎప్పుడునూ మేల్కాంచియే ఉందురు. మనలను కూడా అదే చైతన్యములోనికి మేలుకొలిపెదరు. ఇక అంతటితో ఆ సంభాషణము ఆగిపోయినది. శ్రీవారు నా ద్వారమున తమ నిద్రను గూర్చి చెప్పింప సంకల్పించిరి. అమ్మగారు అటకు ఏతెంచిరి. ఇంకనూ కొందరు ఖమ్మం భక్తులు అరుగుదెంచిరి. మాస్టర్ గారు అమ్మగారిని గూర్చి ఇట్లనిరి, ఈమె నాకు మాస్టరు, ఈమె నాకు ధర్మపత్ని, అనగా ఆరాధ్య దేవత. మై వైఫ్ ఈజ్ ఏ స్పిరిచువల్ జెయింట్ అన్నారటండి మాస్టరు. నా భార్య ఆధ్యాత్మికముగా మహోన్నత శిఖరమునందున్న మహనీయురాలు అన్నారటండి మాస్టరు. ఇట్లు మాస్టర్ గారు తమ ధర్మపత్నిని గూర్చి ప్రశంసించి నలుగురి ఎదుట పలుకుట నేను వినలేదు. బహుశా తమ నిర్యాణమునకు ముందు ఆమె నిజతత్వమును సూచింపదలిచిరేమో. చిత్రమేమనగా నాకు స్నానార్థము అమ్మగారే తువాలు సబ్బు అందించుట ఆమెకిది సహజమే.
కిషోర్ నాకు కావలసినవి సమకూర్చెను. నేను అమ్మగారి చరణములకు నమస్కరించి తిని. మాస్టర్ గారు సరదాగా నన్నిట్లు ప్రశ్నించిరి. నాకు పెట్టవేం అడగాలనా? నేనిట్లు బదులు పలికి తిని. తమకు నమస్కారము పెట్టడం పెట్టకపోవటం ఉన్నదా? మాస్టర్ గారు ఇట్లనిరి. నాకు కూడా నమస్కారము పెట్టు. ఇవాళ కేసులు తక్కువగా ఉన్నవి. వీలున్నచో పెద్దల భౌతిక దేహములకు కూడా నమస్కరింపవలెను అన్నారండి మాస్టారు. పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇంకా, ఆనాటి ప్రాభాత మంగళ సమయమున అమ్మగారు మాస్టర్ గారు పరస్పర పార్శ్వమున నిలుచుండగా సీతారాములుగా, ఉమామహేశ్వరులుగా, అరుంధతి వశిష్ఠులుగా, ఋషి దంపతులుగా అనుభూతి కలిగినది. భావనా వీధిలో ప్రాచీనాశ్రమాలలోకి వెళ్ళాను. ఇక 6 గంటలగుచున్నది. సుమారు 100 మంది సాధకులు ప్రేయరుకై వచ్చిరి. మాస్టర్ గారు నన్ను వేదికపైకి రమ్మనిరి. నేను ఎంతయో సిగ్గుబడినను వారి ఆదేశమును పాటించి తిని. శ్రీవారు ఓంకారము, గురుస్థుతి, ప్రేయరు, గాయత్రీ మంత్రోచ్చారణము, శాంతి పాఠము వరకు నిర్వహించి ఆ పైన ఆకస్మికముగా నన్ను పఠింపుమని ఆదేశించిరి. నేను ఆశ్చర్యపడి తిని వినమ్రుడనై శ్రీవారినే హృదయము వాక్కులోనికి ఆవేశింపచేసుకొని ఉచ్చరించి తిని. చివర్లో గురుదక్షిణగా నీ గడియారము నాకియ్యి అన్నారు. నా శరణాగతి చట్టుబండలైనది, లోభబుద్ధి పొడసూపినది. నేనే వారి వాడను కదా, ఇక నాదని ఏమి ఉన్నది? వెంటనే సర్దుకొని గడియారము ఇయ్యబోయి తిని. వారు ఊరక నన్ను పరీక్షించిరే కానీ వారెన్నడూను ఎవరి నుండి ఆశింపని వారు కదా. అసంగులైన ఆ మహాత్ములు ఋషులకే అభిగమ్యులు. గడియారము స్వీకరింపక నవ్వుచూ నీవే ఉంచుకో అనిరి. సాధన అనగా శోధనయే కదా. మాస్టర్ గారు తమతో కలిసి భద్రాచలము నన్ను రమ్మనిరి. కానీ ఉద్యోగ విధి వలన నాకు కుదరలేదు. ఇక వెళ్ళి వస్తాను అని మేము ముగ్గురము మిత్రులము వారి వద్ద సెలవు గైకొంటిమి. మనిషి తయారు చేసిన గడియారము వంటి వస్తువునే పితృదేవునకు సమర్పించుటకు తత్క్షణమే సంసిద్ధుడను కాని నా సంగమునకు ఎంతయో కుమిలిపోయి వెనుదిరిగి తిని. అంటే మాస్టర్ సరదాగా గడియారం నాకు ఇయ్యి అన్నట్టండి. పున్నయ్యశాస్త్రి గారు ఇచ్చారు కానీ వెంటనే ఇవ్వలేదుట. అందువల్ల కుమిలిపోయాను అంటున్నారు. శ్రీవారి మధుర మందహాసముతో వెళ్ళిరమ్మనిరి. అమ్మగారు నాతో ఇట్లనిరి. నీవు నాకు కనపడతావు సీతాపతి, నీవు కనపడవు అనిరి. భవభూతి చెప్పినట్లు ఆమె వాక్కు వెంబడి అర్థము పరిగెత్తినది. నేను ఆమెను దర్శించుట అధికమాయను. అమ్మగారు మాస్టర్ గారు భద్రాచలము వెళ్ళనుండిరి. తమతో పాటు నేను కూడా వచ్చినచో బాగుండునని అమ్మగారు భావించిరి. ఉద్యోగ బాధ్యతల రీత్యా నాకు కుదరలేదు. నేను మరలా వరంగల్ చేరితిని. ప్రయాణము మధ్యమున శ్రీవారికి సర్వసమర్పణము మదిలో మెదలినది. మది ఉండరాదసలు. నా బ్రతుకిక మీదే అనిపించినది. పురుషమేధమున ఉద్ధవ శ్రీకృష్ణ సమాగమము స్మృతి పథమున సాగినది. నేను ఉద్ధవుడను కాను, ఎప్పటికీ అవుదునో. శ్రీవారు మాత్రము శ్రీకృష్ణులే. ఆ మరునాడు ఆదివారమగుటచే నాకు సెలవు దొరకి భద్రాచల రాముని సందర్శించి తిని. ఇది నా జీవిత వాంఛ. భద్రాద్రి రాముని సన్నిధిలో 40 దినములు నా తల్లిదండ్రులు ఏకభుక్తము భూసైనము గావించి శ్రీరామనామము జపించిన తదుపరి నేను గర్భమున పడితిని. బుద్ధి తెలిసినప్పటి నుండి నా తల్లిగారు భద్రాద్రి రాముని దర్శింప నాలో ఆకాంక్షను ప్రోత్సహించిరి. ఇప్పటికీ నా చిరకాల వాంఛ నెరవేరినది.
నా ఇష్టదైవమగు సీతా హనుమత్ లక్ష్మణ సమేతుడగు శ్రీరాముని సందర్శించి మైమరచితిని. ఇంతకును మాస్టర్ గారు అమ్మగారు స్వామిని దర్శించిన మరునాడే నేను సందర్శించు సౌభాగ్యము కలిగినది. అతడి అర్చకులు శ్రీవారి రాకను నాతో ప్రస్తావించిరి. పవిత్ర గోదావరిలో స్నానమాడి పరిశుద్ధుడనైతిని. గోదావరి అననేమి? దక్షిణ గంగ. ఎట్టిదిది? శివుడు పార్వతితోనూ నందీశ్వరునితోనూ కలిసి నిత్యము గంగలో స్నానమాడుటకు వెడలునట్లుగా పంచవటి వద్ద శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి గోదావరి స్నానమునకు వెడలడివాడని వాల్మీకి రామాయణమున వర్ణించెను. శ్రీరాముని మనోహర మూర్తి నాలో నిలిచినది. ఆయన దయకు పొంగిపోతిని. రామునిపై శ్లోకాలు పద్యాలు గానము చేసి తిని. మాస్టర్ గారి వాణిగా అర్చకులు నన్ను గర్భాలయమునకు కొనివెళ్ళి స్వామి మెడలోని పూలమాల నా కంఠమున వేసిరి. దానిని ఇంటికి కొనివచ్చి ఎల్లరకు ఆ పుష్పములను సమర్పించుకొంటిని. శ్రీరామునిలో మాస్టర్ గారే దర్శనమొసగిరి. నా బాల్యమున నా తల్లిగారు శబరి, గుహుడు, జటాయువు మున్నగు వారిని శ్రీరాముడు ఆత్మీయముగా ఆదరించిన విధానమును, శ్రీకృష్ణుడు గోకులవాసులను ఉద్ధవాదులను ఆదరించిన విధానమును చెప్పుచుండగా విని ఆనందముతో పులకించడివాడను. ఒంటరిగా ఒక గదిలోనికి చేరి శ్రీరామ దర్శనమునకై పరితపించుచు రోధించెడివాడను. మాస్టర్ గారిని చూసిన వెంటనే వారిలో శ్రీరామ దర్శనమైనది. ఇక నా రోదనము ఆగిపోయినది. ఈనాడు భద్రాద్రి రామునిలో మాస్టర్ గారు దర్శనమొసగిరి. ఇది అట్లుండా అంతర్యామిగా వారి దర్శనానుభూతి మన లక్ష్యము, సాధనము అయి ఉన్నది అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము నిద్దురలో సామి సొగసు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.